శ్రీమాతే నమః. తుపాకీ ఇంట్లో ఉండాలి అంటే లైసెన్స్ ఉండాలి కదా. లైసెన్స్ ఉంటేనే తుపాకీ ఇంట్లో ఉండాలి. లైసెన్స్ లేకుండా తుపాకీ ఇంట్లో ఉంటే అది చట్టరీత్యా నేరం. సరే, లైసెన్స్ ఉన్నా ఆ తుపాకీ మన ఇంట్లో ఉన్నప్పుడు దానిని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడకూడదు. అలా వాడితే ఏం చేస్తుంది? మనల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంది కదా. లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. ఆ తుపాకీని వాడవలసిన రీతిలో వాడకుండా దుర్వినియోగం చేస్తే జైల్లో పడేసేది కూడా ఎవరు? ప్రభుత్వం. అదేంటండి, లైసెన్స్ ఏమో ప్రభుత్వమే ఇచ్చింది కదా, మరి ఆ తుపాకీని వాడినప్పుడు జైల్లో తీసుకువెళ్ళి మళ్ళీ ఆ ప్రభుత్వమే ఎందుకు పడేసిందండి అని అడిగితే థూ అని మొహం మీద ఉమ్మేస్తారు. ఎందుకు? మనం దానిని ఎలా వినియోగించాము అనేది అందరికీ తెలుసు కాబట్టి. అంటే ఏదైనా మన దగ్గర వరం గాని వస్తువు కానీ ఏదైనా ఉంటే దానిని సద్వినియోగం చెయ్యాలి, మంచికి ఉపయోగించాలి. మంచికి ఉపయోగించకపోతే తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు కదా. అలాగే మనం రోజు గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసేసి దేవుడికి నమస్కారం పెట్టేసి బయటకు వచ్చి కనిపించిన వాళ్ళందరినీ తిట్టామనుకోండి, మన నోరు ఎలా పడితే అలా తిట్టామనుకోండి, వెంటనే ఏం చేస్తారు? వచ్చి గోబ పగలగొడతారు కదా, ఏంటి తిట్టావని. అప్పుడు వెంటనే అదేంటి, నేను రోజు గుడికి వెళ్తున్నాను, 108 ప్రదక్షిణలు చేసుకుని వస్తున్నాను, నన్ను తిడితే ఎలాగా అంటే కుదరదు కదా. అలాగే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, నాకు 4 రోజుల క్రితం ఒక ఆయన కామెంట్ పెట్టారనమాట. శివుడు, ఆయనకి శక్తి లేదు కాబట్టే సాలుడికి ఇచ్చిన రథం తగలబడిపోయింది అని. అసలు ఆ కామెంట్ చూసి నేను పట్టించుకోలేదు, వీడియో చేయాలని కూడా అనుకోలేదు, ఎందుకంటే నేను ప్రతిదానికి కౌంటర్ ఇవ్వను. కానీ ఆ కామెంట్కి ఎంతమంది లైకులు కొట్టారో నాకు అప్పుడు అనిపించింది, ఎంతమంది శివద్వేషులు ఉన్నారా అని. మళ్ళీ అన్నారనుకోండి, ఎందుకు బాధపడతారు. కానీ అసలు విషయం తెలుసుకుందాం మనం కూడా, ఎందుకంటే మనకి కూడా వివరాలన్నీ తెలియాలి కదా, అప్పుడే కదా మనం ఇంకా ఎవరితో అయినా మాట్లాడగలుగుతాం. కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి తీసుకువెళ్తున్నప్పుడు శిశుపాలుడు యుద్ధానికి వస్తాడు. అప్పుడు శిశుపాలుడిని ఓడించి రుక్మిణీదేవిని తీసుకువెళ్తారు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ సాల్వుడికి కోపం వస్తుందన్నమాట, కృష్ణ పరమాత్మ మీద పగబడతాడనమాట. ఎలా అయినా సరే నేను యాదవ వంశాన్ని నాశనం చేసేస్తాను అని. నాశనం చేసేయడం తన వల్ల అవుతుందా? ఆయన జగద్గురువు కదా. సరే, ఏం చేయాలో ఆలోచించాడు. పరమేశ్వరుడు కోసం తపస్సు చేయటం ప్రారంభించాడు. తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షం అవుతాడు. ఏం వరం కావాలి కోరుకో అంటారు పరమేశ్వరుడు. నాకు రథం కావాలి, ఎక్కడ తిరిగినా ఎలా ఉన్నా అది ధ్వంసమైపోకూడదు. మనుషుల చేతుల్లో గాని, రాక్షసుల చేతుల్లో గాని, దేవతల చేతుల్లో గాని అసలు అది ధ్వంసమైపోకూడదు. అలాంటి రథం కావాలి అని అడిగాడు. మయుడికి చెప్తాడు రథాన్ని నిర్మించి ఇమ్మని చెప్పి. మయుడు ఒక మాయా రథాన్ని ఈ సాలుడికి ఇస్తాడు. ఇంకంతే, పేటరేగిపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన వెనకాల ఎవరైనా అండున్నారని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? పేటరేగిపోతాం కదా. ఈ సాలుడు కూడా అలాగే పేటరేగిపోయాడు. ఏంటంటే, నాకేమో శివుడు వరం ఇచ్చేశాడు, ఇంకెవరు నన్ను ఓడించలేరు అని. ద్వారకా నగరాన్నంతా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. చెట్లు చేమలు అన్నిటిని ధ్వంసం చేసేశాడు. యాదవుల మీదకి యుద్ధానికి వచ్చేశాడు. ఇంకా వాళ్ళని కూడా బాధ పెడుతున్నాడు. ప్రద్యుమ్నుడు, సాంబుడు ఈ సాలువుడితో యుద్ధం చేశారు. ఈ జరుగుతున్న యుద్ధాన్నేమో కృష్ణ పరమాత్మ కూడా చూస్తారు. సుదర్శన చక్రాన్నేమో ప్రయోగిస్తే ఆ రథం అంతా ధ్వంసమైపోతుంది. సాలువుడు కూడా వధింపబడతాడు. ఇలా శివుడు ఇచ్చిన రథం కృష్ణుడు సుదర్శన చక్రం తగిలి ధ్వంసమైపోయింది కాబట్టి శివుడికి శక్తి లేదు, శివుడు ఎందుకు పనికిరానివాడు, అదనమాట కామెంట్ యొక్క అర్థం అనమాట. సరే, శివుడు వరం ఇచ్చాడు, కృష్ణుడేమో ధ్వంసం చేసేశాడు కాబట్టి శివుడు పనికిరాడు. మరి శంఖచూడుడి చరిత్ర, ఆ చరిత్ర ఒక్కసారి చూడండి. శంఖచూడు ఎవరి వరప్రసాదం వల్ల జన్మించాడు? నారాయణుడి వరప్రసాదం వల్ల జన్మించాడు కదా. మరి అలాంటి శంఖచూడుణ్ణి సంహరించింది ఎవరు? పరమేశ్వరుడు కదా. అంటే ఇక్కడ నారాయణుడికి శక్తి లేదన్నట్ల. మనకి ఎవరైనా ఒక వరాన్ని ఇస్తే, భగవంతుడు వరాన్ని ఇస్తే అది ధర్మబద్ధంగా ఉండడానికి మాత్రమే ఇస్తారు. నేను లోకాన్ని నాశనం చేసేస్తాను, అందరినీ ఏడిపించేస్తాను అంటే
ఖచ్చితంగా శిక్షింపబడతాడనమాట. సాలుడు దుర్మార్గాలు చేసినప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం అని చెప్పి కృష్ణ పరమాత్మ అక్కడ ఊరుకోలేదు, అతని ప్రాణాలు తీసేశాడు. అలాగే శంఖచూడుడి విషయంలో కూడా పరమేశ్వరుడు ఊరుకోలేదు, శంఖచూడుడి ప్రాణాలు తీసేశారు. అంటే వీళ్ళిద్దరూ తక్కువైన వాళ్ళు కాదు, వీళ్ళిద్దరూ ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు, వీళ్ళిద్దరికీ శక్తి లేదు అని కాదు. పరమేశ్వరుడు శివుడు మనకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏ కన్ను నీకు ఎక్కువ అంటే ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు అలా అన్నాను అనుకోండి, ఈ శివద్వేషులు నేను ఎడం కన్ను తీసేసుకుంటాను అంటే ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. ఒక కన్నుతో మేనేజ్ చేయగలమా? చేయలేం కదా. ఈ శివుడు కేశవుడు రెండు రూపాల్లో కనిపిస్తున్న ఒక రూపం. అది తెలుసుకోనంత వరకు మన బ్రతుకంతా శివుడికి కేశవుడికి వేరువేరుగానే చూపిస్తూ ఉంటాం. ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారండి, వాళ్ళందరికీ పరీక్ష పెడతారు. కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఏమో ఇంజనీర్లు అవుతారు. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా వాడికి వచ్చిన సర్టిఫికెట్ ప్రకారం, వాడుకున్న విద్య ప్రకారం వాడు దాన్ని సద్వినియోగపరుచుకోకపోతే ఏం జరుగుతుంది? నీకు సర్టిఫికెట్ ఇచ్చేసాం కదా, నువ్వేమో ఇంజనీర్ అయిపోయావు కదా అని చెప్పి వదిలేస్తుందా ప్రభుత్వం? నువ్వు దుర్మార్గం చేస్తే, నువ్వు అన్యాయం చేస్తే ఏ సర్టిఫికెట్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందో వాడినే తీసుకువెళ్ళి జైల్లో పడేస్తుంది. ధర్మ మార్గాన్ని అవలంబించకపోతే ఎవరికైనా ఇలాంటిదే జరుగుతుంది. సాలువుడి విషయంలోనూ అదే జరిగింది, శంఖచూడుడి విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరికీ వేరుభావన చూపిస్తూ వాళ్ళిద్దరిని వేరువేరుగా చూసామని అనుకోండి, శివుడికి కేశవుడికి నష్టం ఏమీ లేదు. ఎవరికి వస్తుంది నష్టం? శివకేశవుల భేదాన్ని చూపిస్తూ కేశవుణ్ణి తిట్టినా శివుణ్ణి తిట్టినా ఎవరికి నష్టం? తిట్టిన వాళ్ళకి నష్టం. వాళ్లే పాపాన్ని మూటగట్టుకుంటారు, వాళ్లే చివరికి సాలువుడిలాగా అంతమైపోతారన్నమాట.